హాయ్, వెల్కమ్ టు స్మార్ట్ అమ్మ వ్లాగ్. ఇవాళ మీకు బాస్ డిష్ వాషర్ గురించి డీటెయిల్గా చూపిస్తానండి. దీనికి ఫిట్టింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఫిట్టింగ్ ఇలా గేట్ వాల్ పెట్టించి చేయించాము. ఈ గేట్ వాల్ పెట్టే దానివల్ల ట్యాంకర్లో నుంచి వచ్చే వాటరు దీనికి వాష్ బేసిన్ ఉండేది తీసేసి ఇలా ఫిట్టింగ్ చేయించాము. కిచెన్లో స్పేస్ సరిపోలేదు, సో ఇలా ఫిట్టింగ్ చేయించాము. ఇలా ఫిట్టింగ్ వాటర్ వెళ్ళడానికి రావడానికి ఈ గేట్ వాళ్ళు ఆఫ్ అండ్ ఆన్ చేసుకోవచ్చు. దీనివల్ల ఫ్లష్ బాగా అందుతాయి వాటర్. ఇలా ఫిట్టింగ్ చేయించాము. ఇది ఎలక్ట్రికల్ది చూడండి. ఇది డిష్ వాషర్. ఈ డిష్ వాషర్ ఇలా 3 ట్రేస్ ఇస్తారు. కింద ట్రే వచ్చి ఇలా ప్లేట్స్, పెద్ద పెద్ద గిన్నెలు పెట్టుకోవడానికి. ఇది వచ్చి మీడియం సైజ్ గిన్నెలు, గ్లాసెస్, కప్స్. ఇది వచ్చి గరిటెలు, స్పూన్స్ పెట్టుకోవడానికి వస్తుంది. ఇలా 3గా డివైడ్ చేసి ఉంటుంది. ఈ ట్రేలో స్మాల్ బౌల్స్, గ్లాసెస్, కప్స్ అన్నీ పెట్టుకోవచ్చు. ఈ కింద ట్రేలో వచ్చి ప్లేట్స్, పెద్ద గిన్నెలు ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు. ఇదండి ఇలా చూపిస్తున్నాను. ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ప్లేట్స్ ఇవి చాలా నీట్గా క్లీన్ అవుతుంది. ఒక్కసారి దీంట్లో అలవాటు అయితే హ్యాండ్స్ కడగడం అంత మంచిగా అనిపించదు. నాకైతే ఇది హైజెనిక్గా క్లీన్ అవుతుందండి. చూడండి ఇలా మొత్తం ఎంత డర్టీగా ఉందో. ఇది మొత్తం ఇలా పెట్టా. ఫినిష్ సాల్ట్ అనేది యూస్ చేస్తాను నేను. ఇది వచ్చి కింద ఇలా ఓపెన్ చేసి ఇందులో 1 kg 1.5 kg వరకు సాల్ట్ పడుతుంది. ఇది ఓన్లీ డిష్ వాషర్కి యూస్ చేసే సాల్ట్ అండి. ఇది ఆన్లైన్లోనే దొరుకుతుంది, బయట షాప్స్లో దొరకదు. ఇది ఇలా ఫిల్ చేసుకోవాలి. డిష్ వాషర్ లోపల హోల్ ఉంటుంది, దాని లోపల ఇలా ఫిల్ చేసుకోవాలి. ఇది ఫిల్లింగ్ అయిన తర్వాత క్యాప్ క్లోజ్ చేసేసేయాలి. ఇలా క్లాప్ చేసిన తర్వాత ఇంకోటి డిటర్జెంట్ వస్తుంది డిష్ వాషర్కి. ఆ డిటర్జెంట్ ఈ క్యాప్లో వేసుకోవాలి. ఇక్కడ ఇంకొక క్యాప్ ఉంటుంది. ఈ క్యాప్లో వచ్చి ఫినిష్ లిక్విడ్ యూస్ చేస్తాను నేను. ఈ లిక్విడ్ ఇందులో వేసుకోవాలి. ఇది ఇలా ఫిల్ చేసినప్పుడు పైన నిండిపోయే వరకు చేసుకోవాలి. అది ఒక 15 days వరకు వస్తుంది. ఇది ఫినిష్ ట్యాబ్లెట్స్, ఇది కూడా యూస్ చేయొచ్చు. 2 ఆప్షన్స్ చూపిస్తున్నాను నేను మీకు. ఇది వచ్చి ఇలా ప్యాకెట్స్లలో ఒక్కొక్క ట్యాబ్లెట్ ఇలా వస్తుంది. ఇది డైలీ ఒక ట్యాబ్లెట్స్ పెట్టేసి చేసుకోవచ్చు. ఇదండి ఇలా మొత్తం గిన్నెలు ఫుల్గా ఫిల్ చేసేసాను. ఇలా కింద ట్రేలో చేసి ఒక ఫ్యాన్ లాగా ఉంటుంది. ఈ ఫ్యాన్ ఇలా తిప్పాలండి. తిరగకపోతే ఏదన్నా అడ్డం ఉంటే తగిలితే చాలా సౌండ్ వస్తుంది. అది వాష్ సరిగా రన్ అవ్వదు మిషను. సో నేను అందుకే ట్రై చేస్తున్నా. చూడండి ఇప్పుడు ఫ్రీగా తిరుగుతుంది. ఇలా 2 times ఫ్రీగా తిరిగిన తర్వాతనే మిషన్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి గిన్నెలు మొత్తం ఇలా ఫిల్ చేసేసుకున్నాను. ఇది స్పూన్స్, నైఫ్స్ అన్నీ యూస్ చేసుకోవచ్చు. ఒక వుడెన్వి, ఐరన్వి, అల్యూమినియం ఇందులో యూస్ చేయకూడదండి. చేయొచ్చు, కాకపోతే కంప్లీట్ కలర్ చేంజ్ అయిపోతుంది. అంత మంచిది కాదు. హీట్ వాటర్ కదా ఇది. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో డీటెయిల్గా ఇస్తాడు. ప్రతిసారి చూసుకోవచ్చు ఏ ఫంక్షన్ ఎలా రన్ అవుతుంది అనేది డీటెయిల్గా ఇక్కడ ఇచ్చారు. క్యాప్ డోర్ ఓపెన్ దగ్గర ఉంటుంది చూడండి. ఇలా డీటెయిల్గా ఇచ్చాడు ప్రతిదీ. తర్వాత స్టార్ట్ బటన్ స్టార్ట్ అయినాక 125. ఇది వచ్చి దగ్గరకు వచ్చి చూపించింది. ఈకో 50, ఆటో వచ్చి 45 to 65 degrees. ఇది ఇంటర్గా వచ్చి 70 degrees. ఇది నార్మల్ వచ్చి 65. ప్రీ ప్రైమ్, ఫేవరెట్, స్టార్ట్ 1 hour. ఇప్పుడు ఆటో యూస్ చేస్తే 2:15 టైం చూపిస్తుంది.
దీంట్లో స్పీడ్ తగ్గించుకోవచ్చు. స్పీడ్ ఇలా పెట్టుకుంటే టైమింగ్ తగ్గుతుంది. ఇది హాఫ్ లోడ్ ఉన్నప్పుడు కూడా హాఫ్ లోడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది స్టార్ట్ బటన్. ఇలా టైమర్ సెట్ చేసుకున్నాక ఆన్ చేయొచ్చు. ఇది చూడండి, ఇది లిక్విడ్. ఈ లిక్విడ్ ఫినిష్ లిక్విడ్. ఇది డిటర్జెంట్. ఇది వచ్చి సాల్ట్ అండి, 2 kgs ప్యాకెట్. ఇది వచ్చి 338 ఉంది ప్రైస్. ఇవి ట్యాబ్లెట్స్ అండి. ఇది వచ్చి 100 ప్యాకెట్స్ వచ్చి 1699 ఉంది ఆన్లైన్లో. ఇలా ఉంటుంది చూడండి. దీంట్లో పైన రెడ్లో ఉన్నది లిక్విడ్, డిటర్జెంట్ వచ్చి అది డిటర్జెంట్, కిందది సాల్ట్. ఈ ఒక్కటి యూస్ చేస్తే ఈ పైన 3 వేయాల్సిన అవసరం లేదండి. ఈ 3 యూస్ చేస్తే ఇది వేయాల్సిన అవసరం లేదు. నేనైతే దీన్ని యూస్ చేస్తాను. ఇది ఒక్కొక్కటి సపరేట్గా తెప్పించుకోవాల్సి వస్తుంది. ఇదైతే ఒక్కటి వేస్తే సరిపోతుంది. ఈ ఫినిష్ డిటర్జెంట్ వచ్చి మాత్రము 396 1 kg ఉంది. ఇది 100 ప్యాక్స్ వస్తాయి చూడండి. ఈ 100 ప్యాక్స్ ట్యాబ్లెట్స్ వచ్చి మనకి 3 months వరకు వస్తుంది. నేనైతే దీన్ని రికమెండ్ చేస్తానండి. ఇది చాలా బాగుంటుంది దీంతో కంపేర్ చేస్తే. ఇలా చూడండి, మిషన్ స్విచ్ అయిపోయింది. స్విచ్ ఆఫ్ చేసేసాను. ఆఫ్ అయిపోయినాక ఒక 15 minutes వరకు అలానే వదిలేసాను. ఎందుకంటే హాట్ వాటర్తో క్లీన్ అవుతుంది కాబట్టి దానికి చాలా వేడిగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు కూడా వేడిగా ఉంది. జస్ట్ మీకు చూపించడం కోసం ఇలా ఓపెన్ చేశాను. చూడండి ఎంత క్లీన్గా నీట్ అయ్యాయో చూడండి. ఈచ్ పిన్ టు పిన్ లోపల కార్నర్స్ అంత మంచిగా క్లీన్ అవుతుంది. ఇది ఒక్కసారి ఇది ఇందులో అలవాటు అయ్యిందంటే హ్యాండ్తో కడిగేది అంత మంచిగా ఉండేది. ఎందుకంటే ఇది హాట్ వాటర్తో క్లీన్ అయ్యే దానివల్ల హైజెనిక్గా ఉంటుంది. చూడండి ఎంత మంచిగా క్లీన్ అయిందో. చూడండి ఎంత క్లీన్గా అయ్యిందో. స్పూన్స్ ఇవి కూడా చాలా చిన్నవి అయినా కూడా చాలా నీట్గా క్లీన్ అవుతాయి. ఈ డిష్ వాషర్ వచ్చి నేను 3 yearsగా యూస్ చేస్తున్నానండి. ఇది బాష్ డిష్ వాషర్ 15 plates సిరీస్ 6 అండి. దీని కాస్ట్ 62,000 అప్రాక్స్ ఉంది. చూడండి ప్లేట్స్ కూడా ఎంత నీట్గా అయ్యాయో. నేనైతే రికమెండ్ చేస్తాను. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.